హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్వార్లోనే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఓ పికప్ వాహనం పలు వాహనాలను ఢీకొట్టింది. దీంతో పికప్ వాహనంలో మంటలు చెలరేగి దగ్నమైంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న 3 వ్యక్తులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. మరొక వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మంగళవారం రాత్రి రేణి పోలీస్ స్టేషన్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి జైపూర్కు వెళ్తుండగా పికప్ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో డ్రైవరు తీవ్ర గాయాల పాలయ్యాడు. చికిత్స కోసం అతన్ని సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జైపూర్కు తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని హర్యానాలోనే మహదూర్గఢ్ నివాసి మోహిత్, మధ్యప్రదేశ్లోనే సాగర్ నివాసి దీపేంద్ర, మధ్యప్రదేశ్లోనే సాగర్ నివాసి పదమ్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన డ్రైవర్ను హర్యానాలోనే జజ్జర్ నివాసి హన్నీగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.